ఆ అమ్మాయి వచ్చి నామినేషన్ చేసిన దగ్గర నుంచి ఇలానే మాట్లాడుతుంది. మాధురి గారితో ఎందుకు మాట్లాడుతున్నావు అని అంటుంది. సో బయట చూసి వచ్చి ఇక్కడ అంటాం కరెక్ట్ కాదు కదా అని ఇంకా తనుజ ఇంక ఇప్పటి వరకు జరిగిన అన్ని పాత స్టోరీలు అన్నీ బయట పెడుతుంది. వాళ్ళు ఇట్లా అంటున్నారు, వీళ్ళు ఇట్లా అంటున్నారు అని. సో ఇవన్నీ చెప్పుకొస్తుంది. నేనంట ఒకళ్ళ మీద డిపెండ్ అవుతానంట, గేమ్స్ ఏం ఆడట్లేదంట, ఎక్కడ నాకు ఎవరు హెల్ప్ చేశారు, తను కూడా నీ కెప్టెన్సీలో నీకు సపోర్ట్ ఉండబట్టే నువ్వు గెలిచింది ఆ రోజు అని అంటుంది. ఈ కళ్యాణ్ మళ్ళీ ఇంకో టాపిక్, మొన్న ఎందుకు ఇమ్ముని నువ్వు కెప్టెన్సీ అప్పుడు అడిగావు అని. ఇప్పుడు దాకా ఇక్కడ ఉన్నావు కానీ ఇట్లా అయిపోయావు, నువ్వు ఆ పాయింట్ బతిమలాడగానే నేను ఆడపిల్లని కదా, నాకు కొంచెం హెల్ప్, నేనే కెప్టెన్ అవుతాను ఈ వీక్ కొంచెం అన్నట్లు అది అడుగుతుంది కదా. అలా మనకేం చూపించలేదు కదా, వాయిస్ వినిపిస్తుంది, నేను వాయిస్ అన్నది. సో అట్లా అడుగుతావు కదా, అప్పుడు దాకా ఇక్కడ ఉన్నావు, ఇట్లా అయిపోయావు, ఎందుకు అడగాలి, అడగకుండా ఉంటే బాగుండేదని ఆ రోజు కూడా నీకు వచ్చి చెప్పాను. సో వాళ్ళు కూడా అదే అంటున్నారు. శ్రీజ వచ్చి ఏమంటుందంటే, నాకు అక్క, నేను అక్క అని పిలిస్తే నాకు ట్రోఫీ ఇస్తే అది కూడా నువ్వు అడుగుతావేమో అని భయం వేస్తుంది అక్క అని అక్కడ ఒక పాయింట్ అంటుంది అనమాట. సో ఇట్లా ఇవన్నీ ఎవరికి వాళ్ళే, నువ్వు నీ దగ్గర క్లోజ్గా ఉంటే నువ్వు మాకు ట్రోఫీ అడుగుతావా, లేకపోతే నెక్స్ట్ గేమ్లో ఏమైనా హెల్ప్ చేయాలి అని అడుగుతావా అని మాకు భయం వేస్తుందని ఎవరికి వాళ్ళే అనేసిస్తున్నారన్నమాట. బయట నుంచి వచ్చిన వాళ్ళు, వైల్డ్ కార్డ్స్ వీళ్ళందరూ వచ్చి తనుజని టార్గెట్ చేసి తనని ఎక్కువ చెప్తున్నారు. సో నువ్వు ఎక్కువ బాండింగ్స్ పెంచుకుంటున్నావు కాబట్టి నేను బాండింగ్స్ పెంచుకొని వాళ్ళకి హెల్ప్ చేయాలని ఎక్స్పెక్ట్ చేస్తావని నువ్వు గేమ్ ఆడట్లేదు అన్నట్టు చెప్తున్నాను. సో దానికి చాలా హర్ట్ అవుతుంది. కళ్యాణ్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, ఇట్లా కదా నేను చెప్పింది విను, ఫుడ్ విషయంలో కూడా నేను ఒక్కడనే చెప్పలేదు, వీళ్ళందరూ అనుకుంటున్నారు కాకపోతే నేను ఒక్కడనే చెప్పాను, నీకు హైలైట్ అవుతుంది, వీళ్ళందరూ ఎవరికి వాళ్ళే మాట్లాడుకుంటారు, నేను చెప్పేది నేను ఎందుకు చెప్తున్నాను విను అంటే అక్కడ తనుజ ఎవరన్నా ఏదైనా చెప్తే విన్నదే లేదు. ఫస్ట్ తను ఏదన్నా వింటే బాగుంటుంది, అంటే కొంచెం అన్నిట్లో కరెక్ట్గానే ఉంటుంది, అన్నిట్లో కదా కొన్ని విషయాలు కరెక్ట్గానే ఉంటుంది. తిని వినకపోవడం వల్ల, తను ఎవరైనా ఏదో చెప్తే అరవడం వల్ల ఎవరు మాట్లాడలేకపోతున్నారు, ఎవరు వచ్చి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నా డిస్కషన్ చేయలేకపోతున్నారు, తను తప్పు ఏదైనా ఉన్నా చెప్పలేకపోతున్నారు. సో తనుజ కొంచెం ఈ అరవడం తగ్గించుకుంటే అందరూ వచ్చి తనతో మాట్లాడతారు, ఏదైనా ప్రాబ్లం ఉంటే సాల్వ్ చేసుకుంటారు. సో అది అనిపించింది.